దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. Our four powerful engines are agriculture, MSME, investments and exports, and the destination Vikasit Bharat. Revenue of about 1 lakh crore in direct taxes and 2,600 crores in indirect taxes will be foregone. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. With this, I commend the budget to this august house. యూనియన్ బడ్జెట్ 2025 వచ్చేసింది. ఈ బడ్జెట్ సందర్భంగా చాలా మార్పులు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 12 lakhs వరకు ఇన్కమ్ ఉన్నట్లయితే ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ దాంతో పాటు కొత్త ట్యాక్స్ స్లాబ్స్ వచ్చాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ని పెంచారు. స్టార్ట్అప్స్ కి లోన్ లిమిట్ ని పెంచారు. అండ్ దాంతో పాటు సీనియర్ సిటిజన్స్ యొక్క టీడీఎస్ లిమిట్ ని కూడా పెంచారు. అండ్ మెయిన్ థింగ్ అండి, ఈ బడ్జెట్ సందర్భంగా కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి, కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే విధంగా కొత్త స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ ని ఏ విధంగా లెక్కించాలో కూడా ప్రాక్టికల్ గా లెక్కేసి మరి నేనైతే చూపిస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, ఇది చాలా మందికి గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఇక నుండి 12 lakhs వరకు మన జీతం ఉన్నట్లయితే ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా అండి? స్టాండర్డ్ డిడక్షన్ ఉంది, దాన్ని పెంచలే. స్టాండర్డ్ డిడక్షన్ చూసుకున్నట్లయితే 75,000. సో 12 lakhs ప్లస్ స్టాండర్డ్ డిడక్షన్ 75,000. మన జీతం 12,75,000 వరకు ఉన్నట్లయితే ₹1 కూడా మనమైతే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా అండి? ఇంతకు ముందు మన జీతం 12 lakhs కంటే తక్కువ ఉన్న ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. కానీ 12.75 వరకు ఇక నుండి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్తుంది ఇయర్లీ ఇన్కమ్. అర్థమైందండి? వార్షిక ఆదాయం. ఇంకా సెకండ్ వన్, కొత్త స్లాబ్స్ వచ్చాయి. ఎస్, ఆ స్లాబ్స్ చూసుకున్నట్లయితే 0 నుండి 4 lakhs వరకు జీరో ట్యాక్స్ అనమాట, ట్యాక్స్ రేటు. అదేవిధంగా 4 to 8 lakhs వరకు చూసుకున్నట్లయితే 5%, 8 to 12 lakhs చూసుకున్నట్లయితే 10%, 12 to 16 lakhs చూసుకున్నట్లయితే 15%, 16 నుండి 20 lakhs వరకు చూసుకున్నట్లయితే 20%, 20 నుండి 24 lakhs వరకు చూసుకున్నట్లయితే 25%, అబౌట్ 24 lakhs ఇయర్లీ ఇన్కమ్ లేదా ఇయర్లీ జీతం 24 lakhs కంటే ఎక్కువ ఉంటే 30% ట్యాక్స్ అన్నది కట్టాలి. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అంటే ఎవరికైతే అంత నాలెడ్జ్ లేదో వాళ్ళకి డౌట్ వచ్చే ఉంటుంది. ఏంటి నువ్వు 12 lakhs వరకు ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదన్నావు, మా జీతం 12 lakhs వరకు ఉన్నట్లయితే ట్యాక్స్ లేదన్నావు. మళ్ళీ స్లాబ్స్ లో చూసుకున్నట్లయితే 4 lakhs నుండి 8 lakhs వరకు 5% అంటున్నావు, 8 lakhs నుండి 12 lakhs వరకు 10% అంటున్నావు. ఏంటిది చెప్తానండి. ఒకవేళ మీ జీతం ఎగ్జాంపుల్గా 12 lakh ఉంది, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంతా కలిపి 12.5 ఉంది, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. బై ఎనీ ఛాన్స్ మీ ఇన్కమ్ ఇయర్లీ ఇన్కమ్ 13 lakhs ఉంది, దాటేసింది లిమిట్ని దాటింది కదా, 13 lakhs ఉంది. అలాంటప్పుడు ట్యాక్స్ కట్టాలి. ఎలా లెక్కేస్తారు? ఆ లెక్కేయడానికే ఈ స్లాబ్స్ అనమాట. సో 13 lakhs కి ఈ స్లాబ్స్ ప్రకారం ఎంత ట్యాక్స్ కట్టాలో మనమైతే మాట్లాడుకుందాం. చాలా మంది ఏమనుకుంటారంటే నా జీతం 13 lakhs కాబట్టి చూస్తారనమాట, ఈ టేబుల్ చూస్తారు. నా 13 lakhs వచ్చేసి ఇందులోకి వస్తుంది, 12 to 16 మిడిల్లోకి వస్తుంది. సో 12 to 16 మిడిల్లోకి చూసుకున్నట్లయితే 15% ట్యాక్స్. సో డైరెక్ట్గా 15% కట్టాలేమో అనుకుంటారు. కాదండి, అలా వర్క్ అవ్వదు. ఎలా వర్క్ అవుతుందంటే దీని ప్రకారంగా లెక్కేయాలి. సో ఫస్ట్ 4 lakhs కి మీ జీతంలో, మీ 13 lakhs జీతంలో ఫస్ట్ 4 lakhs కి చూసుకున్నట్లయితే 0% ట్యాక్స్. తర్వాత 4 lakhs కి, ఇదిగోండి ఇక్కడే ఉంది, 4 to 8 lakhs. తర్వాత 4 lakhs కి చూసుకున్నట్లయితే 5%. సో 4 lakh ఇంటూ 5% అంటే 20,000. తర్వాత 4 lakhs కి 8 to 12. తర్వాత 4 lakhs కి ట్యాక్స్ చూసుకున్నట్లయితే 10%. సో 4 lakhs ఇంటూ 10% అంటే 40,000. మళ్ళీ 4 lakhs లెక్కేయాలా? లెక్కేయకూడదు, ఎందుకంటే 4 lakhs 0 to 4 ఒకటి అయిపోయింది, నిల్. తర్వాత 4 lakhs ఎంత? 5%. తర్వాత 4 lakhs ఎంత? 10%. 4 ఆల్రెడీ 12 lakhs కి లెక్కేస్తారు. మిగిలింది 1 lakh. ఆ 1 lakh చూసుకున్నట్లయితే ఇందులోకి వస్తుంది, 12 to 16 మిడిల్లోకి వస్తుంది 1 lakh. సో 1 lakh ఇంటూ 15% అంటే 15,000. అంతా లెక్కేస్తే 75,000. సో వీళ్ళు 75,000 ట్యాక్స్ అన్నది కట్టాలి
ఈ స్లాబ్స్ ప్రకారం. అర్థమైందా అండి? సో కొందరికి డౌట్ వచ్చే ఉంటుంది, ఎవరికైతే బాగా నాలెడ్జ్ ఉందో ఫినాన్స్ మీద వాళ్ళకి డౌట్ వచ్చే ఉంటుంది, ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ ఉంది కదా అని చెప్పి. సో నా ఉద్దేశంలో ఈ 13 lakhs ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత, దాన్ని మీరైతే గమనించండి, మళ్ళీ కామెంట్స్ పెట్టకండి, తప్పేం చెప్పలేదు నేను. స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత 13 lakhs అనుకుందాం ఎగ్జాంపుల్కి, అప్పుడు వీళ్ళు ఇంత ట్యాక్స్ కట్టాలన్నమాట. అదేవిధంగా ఎవరికైతే ఎక్కువ జీతం ఉందో వాళ్ళకు కూడా ఈ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ అనేది ఆదా అవుతుందంట. అంటే పాత స్లాబ్స్తో కంపేర్ చేస్తే మనం కట్టాల్సిన ట్యాక్స్ తగ్గుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ 16 lakhs ప్యాకేజ్ ఉంటే వాళ్ళకి పాత స్లాబ్స్తో కంపేర్ చేస్తే ఈ కొత్త స్లాబ్స్ ప్రకారం 50,000 ట్యాక్స్ అన్నది తగ్గినట్లే అంట. అదేవిధంగా 18 lakhs అయితే 70,000, 25 lakhs ప్యాకేజ్ వాళ్ళకైతే 1,10,000, అదేవిధంగా 20 lakh ప్యాకేజ్ వాళ్ళకైతే 90,000 ట్యాక్స్ అన్నది ఆదా అయినట్లే ఈ స్లాబ్స్ ప్రకారం. సో ఇది కూడా చాలా మందికి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ అంటే రోడ్డు పక్కల చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి స్వనిధి స్కీమ్, పిఎం స్వనిధి స్కీమ్ కింద 30,000 లిమిట్తో క్రెడిట్ కార్డులు ఇస్తుందంట ప్రభుత్వం. అర్థమైందండి? ఎవరైతే రోడ్డు పక్కల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళకి యూపీఐతో లింక్ అయి ఉన్న క్రెడిట్ కార్డ్ని ఇస్తుందంట ప్రభుత్వం. లిమిట్ వచ్చేసి 30,000 వాళ్ళైతే వాడుకోవచ్చు. వాడుకున్న తర్వాత బ్యాంకుకి వెనక్కి కట్టేస్తే లిమిట్ అన్నది మళ్ళీ పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి 1 కోటి మంది గిగ్ వర్కర్స్కి ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది ప్రభుత్వం. గోయింగ్ ఫార్వర్డ్ 1 కోటి మంది గిగ్ వర్కర్స్కి ప్రొవైడ్ చేస్తుందంట. ఈ స్కీమ్ వచ్చేసి పిఎం జన ఆరోగ్య యోజన. సో వీళ్ళు ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఏంటి గిగ్ వర్కర్సా అంటే ఏంటి? ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ర్యాపిడో ఎక్సెట్రా డెలివరీ బాయ్స్ కావచ్చు, ఓలా, ఊబర్లో క్యాబ్స్ రన్ చేస్తుంటారు కదా వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళలోనే డ్రైవర్స్ ఉంటారు, జస్ట్ ఏంటంటే జాయిన్ అవుతారు, ఓలాలో ఊబర్లో జాయిన్ అవుతారు, వాళ్ళు డ్రైవింగ్ జాబ్ చేస్తుంటారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ గిగ్ వర్కర్స్ అండర్లోకి వస్తారనమాట. వాళ్ళు కనుక ఈ శ్రమ్ పోర్టల్లో నమోదైతే ప్రభుత్వం ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుందంట. ఇది కూడా అప్డేటే. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ని పెంచింది ప్రభుత్వం. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే 3 lakhs వరకు లిమిట్తో మనకైతే కార్డు వచ్చేది. ఇప్పుడు ఆ లిమిట్ని 5 lakhsకి పెంచింది ప్రభుత్వం. ఏంటి కిసాన్ క్రెడిట్ కార్డా అంటే? కిసాన్ రైతండి, రైతులకి మాత్రమే ఈ కార్డు ఇస్తుంది బ్యాంక్. రైతులు కూడా పెట్టుబడి అవసరాల కోసం మాత్రమే వాడుకోవాలన్నమాట. స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే కాస్త తక్కువ లిమిట్ ఇస్తారు. సో మీరు కనుక ఆన్ టైంలో కడుతున్నట్లయితే లిమిట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. మ్యాక్స్ వచ్చేసి 3 lakhs వరకు మాత్రమే పెరుగుతుంది. ఇప్పుడు ఆ లిమిట్ కాస్త 5 lakhsకి పెంచింది ప్రభుత్వం. అదేవిధంగా రెంటల్ ఇన్కమ్ టీడీఎస్ లిమిట్ని కూడా పెంచింది ప్రభుత్వం. సో ఇంతకు ముందు టీడీఎస్ లిమిట్ అనేది రెంటల్ ఇన్కమ్కి 2.4 lakhs ఉండేది. 2.4 lakhs కంటే ఎక్కువ రెంట్ మనకి కనుక వస్తున్నట్లయితే 10% టీడీఎస్ మనమైతే కట్టాల్సి వచ్చేది. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 houses ఉన్నాయి, రెంట్కి ఇచ్చారండి. సో రెంట్ ద్వారా ఇయర్కి 2.4 lakhs కంటే ఎక్కువ రెంట్ వస్తున్నట్లయితే 10% ఖచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఆ లిమిట్ని 6 lakhsకి పెంచింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు కనుక ఇన్ని రోజులు వాళ్ళ డబ్బుని డిపాజిట్ చేస్తున్నట్లయితే, ఇందులో ఎఫ్డి, ఆర్డి అండ్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వడ్డీ వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డీలో చూసుకున్నట్లయితే వడ్డీ ఎక్కువ ఉంటుంది, ఆర్డీలో కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ వడ్డీ అంతా కలిపి ఇయర్కి 50,000 కంటే ఎక్కువ వడ్డీ వస్తున్నట్లయితే 10% టీడీఎస్ కట్ అయ్యేది సీనియర్ సిటిజన్స్కి. కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఆ లిమిట్ని 1,00,000కి పెంచింది. సో ఇక నుండి 1,00,000 కంటే తక్కువ వడ్డీ జనరేట్ అవుతున్నట్లయితే ₹1 కూడా టీడీఎస్ అన్నది కట్ అవ్వదు. కానీ మనకి లిమిట్ 40,000. 1 ఇయర్లో ఈ డిపాజిట్స్ ద్వారా 40,000 కంటే ఎక్కువ వడ్డీ జనరేట్ అయితే మనకి 10% టీడీఎస్ అనేది కట్ అవుతుంది. మనకి ఎటువంటి బెనిఫిట్స్ లేవు. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ కవర్ని 5 కోట్ల రూపాయల నుంచి 10 కోట్లకు పెంచింది ప్రభుత్వం. అదేవిధంగా నెక్స్ట్ 5 ఇయర్స్లో 5 లక్షల ఉమెన్ ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకి, అర్థమైందండి? 5 లక్షల ఉమెన్ ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ వీళ్ళందరికీ కలిపి, ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళలో మెన్ కావచ్చు ఉమెన్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు, వీళ్ళందరికీ కలిపి టోటల్గా 5 లక్షల మందికి 2 కోట్ల వరకు లోన్ని ప్రొవైడ్ చేయనుంది ప్రభుత్వం.
5 లక్షల మందికి ఒక్కొక్కరికి 2 కోట్ల వరకు లోన్ ఇవ్వనుంది. దీనికి ఎవరైతే వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే 2 కోట్ల వరకు రుణాన్ని ప్రొవైడ్ చేయనుంది బ్యాంక్ అనమాట. అదేవిధంగా స్టార్టప్స్, ఎవరైతే స్టార్టప్స్ని స్టార్ట్ చేశారో, మంచిగా రన్ చేస్తున్నారో, వాళ్ళు కనుక ఆ స్టార్టప్ని ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకున్నట్లయితే వాళ్ళకి మ్యాక్స్ లోన్ లిమిట్ ఇంతకుముందు 10 CR 10 కోట్లు మ్యాక్స్ టు మ్యాక్స్. ఇప్పుడు ఆ లిమిట్ని 20 CRకి పెంచింది ప్రభుత్వం, ఓన్లీ ఎక్స్పాన్షన్కి. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ని, ఈ పథకాన్ని 2028 వరకు ఎక్స్టెండ్ చేసింది ప్రభుత్వం. అండ్ దాంతోపాటు బీహార్కి చూసుకున్నట్లయితే చాలా ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసింది ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీస్ని ఇవ్వబోతుంది, కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు బీహార్లో. అండ్ దాంతోపాటు ఐఐటి పట్నాని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. అండ్ బీహార్లో చూసుకున్నట్లయితే చాలా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని కట్టబోతున్నారు. కానీ ఏపీకి చూసుకున్నట్లయితే ఏం లేదు. అండ్ ఎవరైతే బొమ్మలు తయారు చేస్తుంటారో, ఎవరైతే ఇండియాలో టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని చేస్తుంటారో వాళ్ళ కోసం కొత్త స్కీమ్ రాబోతుంది. ఈ స్కీమ్లో భాగంగా లోన్స్, సబ్సిడీస్ ఇవన్నీ రాబోతున్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు డిజిటల్గా ట్రైనింగ్ కూడా ఇస్తారంట గోయింగ్ ఫార్వర్డ్. ఓన్లీ బుక్సే కాదు, టెక్స్ట్ బుక్సే కాదు, ప్రతిదీ డిజిటల్గా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. దాంతోపాటు విద్యారంగంలో కొత్తగా ఏఐని యూజ్ చేస్తారంట. ఏఐని యూజ్ చేసి చాలా మార్పులు తెస్తారంట. అండ్ 2025-26లో చూసుకున్నట్లయితే, అనగా ఈ ఫినాన్షియల్ ఇయర్లో చూసుకున్నట్లయితే 200 డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ని స్టార్ట్ చేస్తారంట ప్రభుత్వం వాళ్ళు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ 5 yearsలో 75,000 మెడికల్ సీట్స్ని క్రియేట్ చేస్తారంట, విచ్ ఇస్ గుడ్. అండ్ దాంతోపాటు 50,000 స్కూల్స్లో, ముఖ్యంగా 50,000 గవర్నమెంట్ స్కూల్స్లో చూసుకున్నట్లయితే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని క్రియేట్ చేస్తారంట, విచ్ ఇస్ గుడ్ అండి. సో ఎలాంటి మార్పులు చాలా అవసరం. అండ్ దాంతోపాటు టూరిస్ట్ ప్లేసెస్లో మెరుగైన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఉంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి, టూరిస్ట్ ప్లేస్లు ఎన్నో ఉన్నాయి, కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు. అలాంటిది ప్రొవైడ్ చేస్తారంట. అండ్ స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి 22 కొత్త టూరిస్ట్ ప్లేసెస్ని డెవలప్మెంట్ చేస్తారంట, ఇంక్లూడింగ్ ఏపీ. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలను ఎంతో డెవలప్మెంట్ చేస్తుందంట ప్రభుత్వం గోయింగ్ ఫార్వర్డ్, విచ్ ఇస్ గుడ్. సో ఈ బడ్జెట్ వలన ఏ వస్తువుల ధరలు పెరిగాయి, ఏ వస్తువుల ధరలు తగ్గాయో చూద్దాం. అది చూసే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో షేర్ చేసుకోవాలి. అదేంటంటే మన లైఫ్లో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అర్థం కావట్లే. అదేవిధంగా ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో, ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవుతామో, ఎప్పుడు ఎలాంటి జబ్బు వస్తుందో తెలియట్లే. సో ప్రతి ఒక్కరు నా మాట విని ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఏదైనా కారణం చేత చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, 5 lakhs ఖర్చు అయింది. సో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే ఆ 5 lakhs మనమే భరించాలి. అదే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఆ బీమా సంస్థ భరిస్తుంది. సో మీరు కావాలంటే ఈ పాలసీని ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకుంటే కాస్త డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇక్కడ ₹1,00,00,000 కవరేజ్ గల పాలసీ జస్ట్ మంత్కి ₹430 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ 25% వరకు డిస్కౌంట్ ఉంది ఆన్లైన్లో. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ బజార్, ఈ పాలసీ బజార్ ప్లాట్ఫామ్ లో చూసుకున్నట్లయితే 25% వరకు డిస్కౌంట్ ఉంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనం కంపేర్ చేసుకోవచ్చు. ఈ పాలసీ బజార్ వెబ్సైట్ లో 51 ఇన్సూరెన్స్ కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి. సో మీరు కంపేర్ చేసుకొని ఏదైతే బెస్ట్ ఉందో దాన్నే మీరైతే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆన్లైన్ లో కూడా 30 minutes వరకు కస్టమర్ సపోర్ట్ మీకైతే లభిస్తుంది. అండ్ డెడికేటెడ్ క్లైమ్ అసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో మీరు క్లైమ్ కి అప్లై చేయాలనుకోండి, వీళ్ళే హెల్ప్ చేస్తారు, ఆ ఏజెంటే మీకైతే హెల్ప్ చేస్తారనమాట. సో మీరు కంప్లీట్ గా చెక్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి పాలసీని మీరైతే తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి? కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో లింక్ ఇచ్చా, ఆ లింక్ ని క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్ని అడుగుతుంది, అన్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కంపేర్ చేసుకొని మీరైతే మంచి పాలసీని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్లైన్ లో వద్దు అనుకున్నారనుకోండి, మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్ లో అపాయింట్మెంట్ ని బుక్ చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడి మీకైతే పాలసీ ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచిగా బ్రతుకుతూ ఉన్నాం, రేపు ఏదో అయింది, యాక్సిడెంట్ అయింది, చనిపోయాం. సో అప్పుడు మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అదే మీరు కనుక ఒక టర్మ్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 కోట్ల కవరేజ్ని చూస్ చేసుకున్నారనుకోండి, ఆ 2 కోట్లు మన ఫ్యామిలీకి వెళ్తాయి. సో మనం లేకపోయినా కూడా మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడదు. మీరు కనుక పాలసీ బజార్ ద్వారా, మీరు పాలసీ బజార్లో టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. పాలసీ బజార్లో 15% వరకు డిస్కౌంట్ అయితే ఉంది. సో కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోని లింక్ ఇచ్చా, ఆ లింక్ ని క్లిక్ చేస్తే పాలసీ బజార్ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. సో డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరైతే కంపేర్ చేసుకోవచ్చు.
సేమ్ 51 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. మీరు కంపేర్ చేసుకుని బెస్ట్ పాలసీని మీరైతే తీసుకోవచ్చు అనమాట. 2 కోట్ల కవరేజ్ గల పాలసీ 600 నుంచి 700 వరకు స్టార్ట్ అవుతుంది పర్ మంత్. అది కూడా డిపెండ్స్ అపాన్ ఏజ్ అనమాట. అండ్ దాంతో పాటు కవరేజ్ ని కావాలంటే 20 crore వరకు మీరైతే పెంచుకోవచ్చు. అండ్ మనకి సెక్షన్ 80C వర్తిస్తుంది. 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ కూడా మనకి వస్తుంది. 24/7 క్లైమ్ అసిస్టెన్స్ సపోర్ట్ ఉంటుంది. అండ్ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఉంటాడు అనమాట. సేమ్ అండి, మీరు కావాలంటే ఆన్లైన్ లో తీసుకోవచ్చు, లేదా నేను బయట తీసుకుంటా అనుకున్నా కూడా మీరైతే ఇదే వెబ్సైట్ లో అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే వాళ్ళు వస్తారు, వచ్చి A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతా నచ్చితే మీరు డైరెక్ట్ గా ఆఫ్లైన్ లో తీసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరి పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇది ఉంటే మన ఫ్యూచరే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోలేదనుకోండి, ఎవరికి లాసు? మీకే లాసు. సో తీసుకోమని నేనైతే స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నా. అండ్ అదేవిధంగా ఈ బడ్జెట్ వలన ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి, ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయో మనమైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ తగ్గేవి ఏంటి? మొబైల్ ఫోన్స్ ధరలు తగ్గనున్నాయి. సెకండ్ వన్ బ్యాటరీస్ ధర తగ్గడం వలన ఈవీ వెహికల్స్, సో ఈవీ కార్లు, బైకులు, వీటి ధరలు కూడా ఖచ్చితంగా తగ్గనున్నాయి. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే టీవీలు. ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్. సో చాలా మెడిసిన్స్, డ్రగ్స్ యొక్క ధరలు కూడా ఖచ్చితంగా తగ్గనున్నాయి. అదేవిధంగా చేనేత వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అండ్ దాంతోపాటు లెదర్ వస్తువుల ధరలు ఖచ్చితంగా తగ్గుతాయి. అండ్ దాంతోపాటు ఇండియాలో తయారయ్యే దుస్తులు, అనగా ఇండియాలో తయారయ్యే బట్టల ధరలు కూడా ఖచ్చితంగా తగ్గుతాయి. అండ్ దాంతోపాటు వైద్య పరికరాలు, అనగా ఫర్ ఎగ్జాంపుల్ సర్జరికల్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటి ధరలు ఖచ్చితంగా తగ్గుతాయి. అండ్ పలు రకాలైన ఖనిజాలు, వాటి ధరలు తగ్గుతాయి. అండ్ దాంతోపాటు రొయ్యలు అండ్ చేపల మేత ధరలు, సో ఎవరైతే రొయ్యల చెరువులు, చేపల చెరువులు చేస్తున్నారో వాళ్ళకి కాస్త పెట్టుబడి కలిసి వస్తుందన్నమాట. ఇంకా ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయో మనమైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్, వీటి ధరలు పెరుగుతాయి. అండ్ దాంతోపాటు కింటెడ్ ఫ్యాబ్రిక్స్, వీటి ధరలు మాత్రమే పెరుగుతాయి. అర్థమైందండి? ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మల్డి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.